కోల్కతా వేదికగా గురువారం చాలా ఎక్సైటింగ్గా జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ 3 వికెట్ల తేడాతో కోల్కతా నైట్ రైడర్స్ ఓడించింది. యంగ్ ప్లేయర్ ముకుల్ చౌదరి సర్ప్రైజ్ ప్యాకేజ్లో వచ్చి మైండ్ బ్లోయింగ్ బ్యాటింగ్ డిస్ప్లేతో లక్నో సూపర్ జైంట్స్కు విజయాన్ని అందించాడు. 27 బాల్స్లో 7 సిక్స్లతో కలిపి 54 రన్స్ చేసి నాట్అవుట్గా నిలిచాడు. ముఖ్యంగా లాస్ట్ 2 ఓవర్స్లో అతను కొట్టిన సిక్స్లు ఈ మ్యాచ్కి హైలైట్గా నిలిచాయి. మరోవైపు ఈజీగా గెలవాల్సిన మ్యాచ్లో కేకేఆర్ చెత్త బౌలింగ్తో మూల్యం చెల్లించుకుంది. దాంతో ఈ సీజన్లో 3వ ఓటమిని మూటగట్టుకుంది. 25 కోట్లు పెట్టి తెచ్చుకున్న క్యామరూన్ గ్రీన్ కేకేఆర్ విజయావకాశాలను దెబ్బతీశాడు. కీలకమైన 19వ ఓవర్లో 2 సిక్స్లు ఓ బౌండరీతో కలిపి మొత్తం 16 పరుగులు సమర్పించుకుని కేకేఆర్ ఓటమికి కారణమయ్యాడు. ఇక ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 20 ఓవర్లో 4 వికెట్ల నష్టానికి 181 రన్స్ చేసింది. కెప్టెన్ అజింక్య రహానే 41 రన్స్తో, రఘువంశీ 45 రన్స్తో టాప్ స్కోరర్స్గా నిలిచారు. వీళ్లతో పాటు క్యామరూన్ గ్రీన్, రోమన్ పవెల్ 5th వికెట్కు 70 రన్స్ యాడ్ చేసి కేకేఆర్కు డీసెంట్ టోటల్ అందించారు. ఇక లక్నో బౌలర్స్లో ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్ రాథీ, సిద్ధార్థ్, అవేష్ ఖాన్ తలో వికెట్ తీశారు. అనంతరం ఎల్ఎస్జీ ఈ టార్గెట్ను 7 వికెట్లు కోల్పోయి చేజ్ చేసింది. యంగ్ ప్లేయర్ ముకుల్ చౌదరి 7 సిక్స్లతో 54 రన్స్ చేసి ఎల్ఎస్జీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతనితో పాటు మరో యంగ్ ప్లేయర్ ఆయుష్ బదోని హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. అయితే చేజింగ్ ను లక్నో మంచిగానే స్టార్ట్ చేసింది. కానీ ఆ తర్వాత రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో వికెట్స్ కోల్పోయి 128 పరుగులకి 7 వికెట్లతో కష్టాల్లో పడింది. దాంతో కేకేఆర్ విజయం లాంఛనమేనని అంతా అనుకున్నారు. కానీ అవుట్ ఆఫ్ సిలబస్ గా క్రీజులోకి వచ్చిన ముకుల్ చౌదరి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 7 భారీ సిక్స్లు బాది లక్నో విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. అతనికి అవేష్ ఖాన్ అండగా నిలిచాడు. ముఖ్యంగా చివరి 18 బంతుల్లో లక్నో విజయానికి 43 పరుగులు కావాల్సి రావడంతో కేకేఆర్ విజయం ఖాయమేనని అందరూ భావించారు. కానీ ముకుల్ చౌదరి అసాధారణ బ్యాటింగ్ కేకేఆర్ కు విజయాన్ని దూరం చేసింది. కార్తిక్ త్యాగి వేసిన 18th ఓవర్లో 2 సిక్స్లు బాదిన ముకుల్, క్యామరూన్ గ్రీన్ వేసిన 19th ఓవర్లో 2 సిక్స్లు ఒక బౌండరీతో కలిపి 16 పరుగులు రాబట్టాడు. దాంతో లాస్ట్ ఓవర్లో లక్నో విజయానికి 14 రన్స్ అవసరం. ఈ సమయంలో లాస్ట్ ఓవర్ సెకండ్ బాల్ను 6కు తరలించిన ముకుల్ చౌదరి 5వ బాల్కు మరో 6 స్కోర్ చేయడంతో స్కోర్స్ ఈక్వల్ అయ్యాయి. సో లాస్ట్ బాల్కు క్విక్ సింగిల్ తీసి విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. ఇక కేకేఆర్ బౌలర్స్లో వైభవ్ అరోరా, అనుకూల్ రాయ్ 2 వికెట్లు తీయగా సునీల్ నారాయణ్, కార్తిక్ త్యాగి, క్యామరూన్ గ్రీన్ తలో వికెట్ తీశారు.